ఈ లవర్స్ ఇద్దరు సముద్రంలో దారి తప్పిపోతారు. వీళ్ళ మొబైల్లో సిగ్నల్ కూడా ఉండదు. దాంతో వీళ్ళిద్దరికి ఆకలి వేయడంతో దూరంగా వీళ్ళకి ఒక అడవి కనిపిస్తుంది. వీళ్ళు అక్కడికి వెళ్తారు. అబ్బాయి సేఫ్టీ కోసం గన్ కూడా తీసుకుంటాడు. అప్పుడే ఈమె ఒక చెట్టు నుంచి ఏవో ఫ్రూట్స్ తీసుకొని తినబోతుంది. దాంతో ఈ అబ్బాయి ఆమెని ఆపి ఇక్కడ విషపూరితమైన పండ్లు కూడా ఉంటాయి, ఏది పడితే అది తినొద్దు అని చెప్తాడు. దాంతో వీళ్ళు అడవిలో ఉన్న అరటి పండ్లని తిని కడుపు నింపుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లడానికి నీళ్ల దగ్గరికి వెళ్తే వీళ్ళ పడవ నీళ్ళలో కొట్టుకుని వెళ్లిపోయి ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరూ అడవిలోనే ఇరుక్కుపోతారు. దాంతో వీళ్ళిద్దరూ అడవి దగ్గరే ఒక చిన్న ఇల్లు కట్టుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేస్తారు. అలాగే హెల్ప్ కోసం వీళ్ళు అక్కడున్న చెట్ల కొమ్మలతో SOS అని రాస్తారు. వీళ్ళు చాలా రోజుల వరకు అరటి పండ్లు తిని కడుపు నింపుకుంటారు. మెల్లిమెల్లిగా అడవిలో అరటి పళ్ళు కూడా అయిపోవడంతో ఇతను నీళ్ళల్లో చేపలు పట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈ అబ్బాయికి పైన విమానం వెళ్లడం కనిపిస్తుంది. దాంతో ఇతను తన గన్ కోసం వెతుకుతాడు. కానీ అది కనిపించకపోవడంతో తన గర్ల్ ఫ్రెండే తీసి ఉంటుందని వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోతుంది. అప్పుడే పై నుంచి ఒక బాటిల్ కింద పడుతుంది. దాంతో వీళ్ళు పైకి చూస్తే ఒక కోతి వీళ్ళ గన్ని తీసుకుని చెట్టు పైన ఉంటుంది. దాంతో ఈమె ఆ కోతికి ఒక అరటి పండు ఇచ్చి ఆ గన్ని తీసుకుంటుంది. ఆమెకి కోపం వచ్చి ఆ గన్ తో కోతి పైన షూట్ చేస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ అడవిలోనే ఉంటూ ఈమెకి చాలా విరక్తి వచ్చేసి ఉంటుంది. ఒక రోజు వీళ్ళ పైన ఒక బ్లాక్ ప్యాంథర్ అటాక్ చేసేస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఆ బ్లాక్ ప్యాంథర్ ని కొట్టి చంపేస్తారు. ఇలాగే 3 నెలలు గడిచిపోతాయి. అప్పుడే ఒక రోజు ఒక విమానం వెళ్తూ ఉంటుంది. దాంతో వీళ్ళు ఏమీ ఆలోచించకుండా వాళ్ళ దగ్గర ఉన్న గన్ని షూట్ చేయడంతో ఆ విమానం వాళ్ళకి గన్ సౌండ్ వినిపించి వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని కాపాడేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.